వస్తాడు. ఇక్కడ యమేవ ఏష వృణితే, ఎవరినైతే ఆయన వరిస్తాడో తేన లభ్య, వాని చేత లభింపబడతాడు. ఎలా లభిస్తాడట అంటే వివృణితే తను స్వాం, వానికి తాను ఎలాగుంటాడో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు? ఆయన వరించిన వాడికి. కాబట్టి మనకి పరమాత్మ స్పష్ట దర్శనం కావాలంటే ఏం చేయాలి? ఆయన మనను ప్రేమించాలి, ఆయన మనను వరించాలి. ఆయన ఎలా వరిస్తాయండి? మనం వరించాలి. కానీ నువ్వు వరిస్తే వరించడం ఎందుకు వరించాలి? తండ్రి నన్ను నువ్వు వరించవా, నన్ను నువ్వు వరించవా అని వరించు. కానీ నన్ను కనపడు అంటే నువ్వు కనిపించడు. ఆయన వరిస్తే మనకు ఆయన చూపిస్తాడు ఆయన రూపాన్ని. కాబట్టి మనం ఆయన కోరటం ఎలా కోరాలి? తండ్రి నువ్వే ఉపాయం, నువ్వే ఉపాయం అంటే నువ్వే గతి అంటారే మన వాళ్ళు. దిక్కు అంటారు తెలుగులో. దిక్కు గతి, ఇదే ఉపాయము, ఇదే శరణము. కాబట్టి ఇందాక ఏమిటి చేసాం? నేను దర్శిస్తానని ఆ ధ్యానంతో అనుకున్నాం. ఇప్పుడు అది కాదు, పోయింది అది. ఇందాక మాట శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తానికి నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నాయమాత్మా ప్రవచనేన లభ్య, నీ మననము చేత లభించడు, నీ శ్రవణము చేత లభించడు, నీ ధ్యానము చేత లభించడు. వాడు నిన్ను స్మరిస్తే, వాడు నిన్ను వరిస్తే నీకు లభిస్తాడు. నాయమాత్మా ప్రవచనేన లభ్య, నీ మననము చేత లభించడు, నీ శ్రవణము చేత లభించడు, నీ ధ్యానము చేత లభించడు. వాడు నిన్ను స్మరిస్తే, వాడు నిన్ను వరిస్తే నీకు లభిస్తాడు. వాడు ఎలా లభిస్తాడు? మనం ఆయనను పొందకపోతే బ్రతకలేమన్నంత తీవ్రమైన ఆవేదన ఉంటే వాడే వస్తాడు. ఎవడి కోసం వస్తాడు? రాముడు రాలేదు సీతమ్మ కోసమని. సీతమ్మ వెళ్ళిందా రాముడి కోసం? రాముడే వచ్చాడు. గురువు కోసం ఆవిడ వెతుక్కుందా? గురువుని ఆయనే పంపించాడు. తీసుకెళ్లేవాడిని, తన సంగతి చెప్పేవాడిని వాడిని పంపించాడు. ఈవిడ సంగతి మళ్ళీ చెప్పేవాడిని తన దగ్గరికి తెప్పించుకున్నాడు. తర్వాత తానే బయలుదేరాడు. అందరి కాళ్ళు పట్టుకున్నాడు. సముద్రానికి సేతువు ఎంత కష్టపడ్డాడు నా తండ్రి. ఎందుకు కష్టపడ్డాడు? అల్లావిడ తన పొందితే కానీ బ్రతకలేని మరో దిక్కు లేదని కూర్చుంది కనుక. ఇక్కడ యమేవ ఏష వృణితే తేన లభ్య, ఎవరిని వాడు వరిస్తాడో వాడికి లభిస్తాడు. దానికి నువ్వేంటి చేయాలి? వాడే తప్ప మరొకటి లేదని దృఢముగా నిలిచి ఉండాలి. ఇది చాలా అవసరం. దీనికి ఏమిటి ఉండాలి? పూర్వం ముందు దృఢమైన నమ్మకం ఉండాలి. ఏమిటో అంటున్నారు కానీ అంటే మరి లభించడం. కాబట్టి దీనికి ఏమిటి? రక్షిష్యతి ఇది విశ్వాస, నన్ను తప్పకుండా రక్షిస్తాడు నా స్వామి. స్వామి తన సొత్తును వదులుకుంటాడా? ఎక్కడైనా దారి పడిపోతే మనం వదిలేస్తున్నామా? ఎంతసేపైనా అలా వెతుకుతూనే ఉంటామే. అలాగే తండ్రి వెతగడా? సర్వజ్ఞుడే, సర్వశక్తిమంతుడే, సర్వజగత్కారణభూతుడే, నన్ను కన్నవాడు వాడే, నన్ను ఏలినవాడు వాడే, నా చేత పనులు చేయించేవాడు వాడే, నా కోసం తాపత్రయం పడి సంతతము నాకు ఇన్ని జన్మలు ఇచ్చి 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 ఎప్పటికైనా నన్ను పొందించుకోవాలని కదా ఇంత కష్టపడుతున్నాడు స్వామి. ఎందుకు ఈ సృష్టి చేస్తున్నాడండి? ఇది సరదా ఆయనకి? మనని బాధపెట్టడానికా? కాదు. ఎప్పటికైనా వీడు నన్ను చేరాలి, ఎప్పటికైనా వీడి జ్ఞానంతో నన్ను చేరుతాడా? ఈ జ్ఞానం కలగడానికి అడ్డమైనటువంటి ప్రకృతి యొక్క ఆవరణ ఎప్పటికైనా పలచబడుతుందా? పలచబడి స్వచ్ఛమవుతుందా? స్వచ్ఛమైతే వాడి మనసు లోపల ఆవరణలు తొలగి నేను దర్శనమవుతానా? నా యందు ప్రీతి కలుగుతుందా? నన్నే స్మరిస్తాడా? స్మరిస్తే నేను స్మరించి వాడిని పొందుదాం. దీనికోసం ఇంత శ్రమపడి జన్మలు ఇస్తూ ఉంటే మనం ఏమిటి తెలుసుకోవాలని ఒక్కసారి ఇది కలగాలి. ఇది కలిగిన వాడిని ఆయన పొందుతాడు. అందుచేత మనకు కావలసినది ఏమిటి? వాడే తప్ప వేరొక గతి లేదనే విశ్వాసము కావాలి. విశ్వాసం ఉంటే సరిపోతుందా? చాలదు. దానికి పక్కన శ్రద్ధ కలగాలి. విశ్వాసం ఉంటే కానీ శ్రద్ధ కలగదు. శ్రద్ధ ఉంటే కానీ విశ్వాసం ఉన్నదని తెలియదు. నాకు చాలా దేవుడు అంటే భక్తే కానండి, నాకు ఈ పూజలు పునస్కారాలు ఏమి రుచించవండి. నేను ఈ గట్టిగా వెర్రికేకలేసి సంకీర్తన చేయలేనంటారు కొంతమంది బుద్ధిమంతులు. నీకు మీ పిల్ల మీద ప్రేమ ఉంది, పిల్ల ఎప్పుడో చాలా రోజుల కిందట కనపడకుండా వెళ్ళిపోయింది, మీరు హఠాత్తుగా ఇంటికి వచ్చింది, నా తల్లి వచ్చావు అనవండి. అనకపోతే నువ్వు మనిషివేనా? నువ్వు తల్లివేనా? నీకు హృదయం ఉందా? ఉంటే అంటావు. నాకు ప్రేమ ఉంది కానీ నేను ఇలా వెర్రికేకలు వెయ్యనండి అంటుంది. ఎవరు? పక్కింటి అమ్మ. అసలమ్మ మనదు. అసలమ్మ వెర్రికేక వేస్తుంది, పక్కింటి అమ్మ అంటుంది. అలాగే నువ్వు కూడా ఎప్పుడంటావు? వాడితోటి నీకు నిజమైన సంబంధము తెలిసి వాడి నిజమైన ప్రీతి కలిగితే ఒక్కసారి వాడిని గురించి గోలపెట్టవు, కేకయ్యవు, వేస్తావు. ఇది ప్రేమ యొక్క లక్షణం. కాబట్టి ఏమిటి చేస్తావు నువ్వు? కీర్తనం సతతం. పాడడం ఎందుకు పాడతావు? పాట పాడితే లభిస్తాడని కాదు, పాట పాడకుండా ఉండలేక పాట నోటంటే వస్తుంది. పూజ చేస్తే కానీ చేతులు ఆగక పూల మీదని విసురుతాయి. అంతేకాని పూజ అంటే ఒక సాధనం కాదు, స్నానం అనేది ఒక సాధనము కాదు, ధ్యానం అనేది ఒక సాధనము కాదు, వాడే సాధనం. అయితే వాడే సాధనం అయితే నువ్వెందుకు నీ ప్రయత్నం? విమానం వస్తుంది 3 గంటలకి, 3:20 నిమిషాలకి మన కారు వెళ్ళి రెడీగా ఉంది, తీసుకొచ్చేస్తుంది. 3:30 లోపు నువ్వు ఇంటి దగ్గర మన ఉంటాడు తెలుసును మనకి.
అయ్యా 2:30 నుంచి వీధిలోకి వెళుతూ ఉంటుంది తల్లి, యువతలకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళుతూ ఉంటుంది, ఎప్పుడు వచ్చేస్తాడు హార్న్ కొట్టేసరికి వీధిలోకి ఎప్పుడు హార్న్ 3:20 ఎక్కాను రాని కారు కోసం అని 2:40 నుంచి ఎందుకండి హార్న్ వెళ్ళి ఏమో వేగం పడిపోయిందో ఏమిటో, ఎర్లీగా వచ్చేసాడో ఏమిటో, ఎన్ని ఆలోచనలు మనకి. ఇదేమిటిది నీలోను? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? పొందవలసిన దానిని పొందవలనని త్వర, ప్రాప్య త్వర అంటారు శ్రద్ధకి. విశ్వాసం అంటే దృఢమైన తప్పక నేను పొందుతాను, వాడు నన్ను రక్షిస్తాడని అత్యవసాయం. రెండూ ఉండాలి. ఇవి రెండూ నీకు ఉంటే ఏది ఫలిస్తుంది? వాడే రక్షిస్తాడని నమ్మకము ఫలిస్తుంది. కాబట్టి వాడు రక్షిస్తాడన్నారండి. ఏమిటో నేను రోజు పూజలు చేస్తాను, జపాలు చేస్తాను, నాకు ఏమీ సిద్ధం. వెంటనే టకామని చెప్తాం మనం. పొద్దున్న చేస్తే సాయంకాలానికి ఫలించేయాలి, కానీ మనకి ఫలించదు. కొన్ని కోట్ల జన్మలు గడిచిపోతున్నాయి, ఎప్పుడు ఎన్నాళ్ళకి ఏమీ లేదు. ఏమి తిరుపతి వెళ్ళి వస్తున్నామని ఏమి ఫలించలేదండి, నన్ను ఏదో జపం చేయమన్నారు కానీ ఏమి ఫలించలేదండి, ఎవరికైనా చెప్పండి సుందరకాండ పారాయణ చేయండి, చేశానంటే 2 సార్లు ఫలించలేదండి. అంటే ఫలిస్తుందో లేదో అని చేస్తూ ఉంటాడు. అదే దృష్టి తప్ప వీళ్ళు దీని మీద విశ్వాసం కాదు. ఎప్పుడో టకామను కొన్నాడు హఠాత్తుగా బంగారు వర్షం కురుస్తుందని కురవదు. నీకు ఆ విశ్వాసం ఉంటే కురుస్తుంది, అది ఫలిస్తుందనే విశ్వాసం ఉండాలి. ఇంకా మొదటిది ఏమిటి ఉండాలి నీకు? రక్షిష్యతి ఇది విశ్వాస, ఇది ఉండాలి. ఇది కలిగితే అప్పుడు ఫలిస్తుంది. అలా నమ్మకం ఉంటే ఏం చేస్తాడు? తాను ప్రయత్నం అనేది వాడికి ఉండదు, వాడే నమ్మి అలా ఉంటాడు. అది ఈనాటి పిల్ల. లోపల పడుకుంది, కదలదు మెదలదు. ఆవిడ్ని లేపుతున్నారు ఇవాళ మన పిల్లలు. ఈవిడెవరు? ఆ నేత్ర సౌందర్యము గల పిల్ల. నేత్ర సౌందర్యం అంటే ఏమి? జ్ఞాన సౌందర్యము గల పిల్ల. జ్ఞానం అంటే ఏమి? తానెవడో ఆయనెవడో తనకు ఆయనతో ఉన్న సంబంధమేమో తెలిసిన పిల్ల. అటువంటి పిల్లని వాళ్ళ మేలుకొలుపుతున్నారు. రేపుదాం. புள்ளும் சிறும்பினகான் புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ఏలోరెంబావాయ్. పుళ్ళిన్వాయ్ కీండానై. నేను ఏమి జరిగింది? ఒక విచిత్రమైన వృత్తాంతం నేను జరిగింది. ఏమిటిది? మనత్తుక్కినియానై పాడాం. మనత్తుక్కినియాన్ అంటే ఎవడు? రాముడు. మనత్తుక్కు అంటే మనస్సుకి, ఇనియాన్ అంటే రాముడు, అభిరాముడు. మనస్సుకి ఆనందం కలిగించేవాడు ఎవడంటే రాముడు అన్నారు. నిన్న ఈ గోపికలు కృష్ణుడు దుఃఖపెట్టడం చూసి అసహ్యం వేసి ఎన్నాళ్ళైనా కనపడ్డని కొంచెం మనసు చికాకుపడి రాముడిని పాడదామని వాళ్ళు సిద్ధపడ్డాయి. నేను ఎంత అవమానం ఉండి అక్కడుండి ఆయన ఊళ్ళో ఉండి ఆయన మన కోసం వచ్చి మన ఊళ్ళో చేరితే మన జాతి ఆయన జాతిని గోపబాలుడిని నేను గోపాలకుడిని అంటూ ఉంటే మనమేమో రామా అంటే నువ్వేం క్షత్రియకులంలో పుట్టేవా, నువ్వేం అయోధ్యలో పుట్టేవా, నువ్వు ఇక్కడ పుట్టేవా, పుట్టి కృష్ణ అంటావా, ఎంత తప్పు అని దెబ్బలాడారు కొంతమంది గోపికలు. అయితే మరి ఏమిటి చేయాలి? వాళ్ళ ఊళ్ళో ఎప్పుడైనా మనకు కృష్ణ అన్నారా? ఎక్కడ? అయోధ్యలో. అక్కడ ఏమిటి జరిగేది? రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా. రామ 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 అనే కథలు ఎప్పుడు చూసినా రాముడి మాటలే అందరూ మాట్లాడుకునేవారట. మనం అలాగే ఉండద్దా? అంటే ఉంటే ఏమిటైనా ధరిస్తే కదా, ఏమి రాడు, పలకడించడు, ఏడిపిస్తూ ఉంటే ఎందుకు వస్తామని కృష్ణ కృష్ణ అంటాం అనుకున్నారు. నేను కొంచెం కాబోరు అనుకోరు, కానీ మన ఊహ అనుకోని ఉంటారు. లేకపోతే రాముడిని అంటారా అని రెండో వర్గం వారికి కొంచెం తీవ్రమైన ఆవేదన కలిగి అప్పుడు కృష్ణుని తప్ప మరొకటి అనకూడదు. అనవమ్మా, ఆయన ఏమిటి చేశాడు? ఆడపిల్లని ప్రేమిస్తాడు, ప్రేమింపచేస్తాడు, ఏడిపిస్తాడు. ఆయన ప్రేమించాడో మరి ఏడుకుంటూ ఉండనివాడు, ఉంటే సహించలేని బాధపడి పరిగెత్తుకొస్తాడు. కాబట్టి రాముణ్ణి ప్రేమించాలి కానీ కృష్ణుని ప్రేమించి ఏమి సుఖము అన్నట్టు మాట్లాడారు. దానితోటి చాలా వివాదం చెలరేగితే అప్పుడు అందరూ కలిసి తప్పు మనం రాముడు కృష్ణుడు ఒకటే, ఇద్దరు వేరు కాదు, లోపల వస్తువు ఒకటే, ఆకారం భేదం. ఒకే పిండి ఒకే పాకం తీసి ఒకే పంచదారతో అన్నీ చేస్తే ఒకటి పోలగా చేస్తే అది బాగుంటుంది, ఒకటికి గుండ్రంగా చేస్తే బాగుంటుంది, ఒకటికి నాకు గుండ్రందే కావాలంటాడు, నాకు పోలదే కావాలంటాడు. అలాగానే మనం కూడా మనకి బజార్లో అమ్మేటువంటి వాటిని చెప్పేనే మనం చేశాను. మీకు చిలకలు చేస్తారు, బొమ్మలు చేస్తారు, రాముడు చేస్తారు, కృష్ణుడు చేస్తారు, తేలు చేస్తారు, పాము చేస్తారు, పట్టుకొచ్చి పెడతారు. అక్కడ అంతా ఒకటే మూల పదార్థం. ఈ పదార్థంతో తయారు చేసిన ఒకడు పామును కొంటాడు, ఒకడు తేలును కొంటాడు, ఒకడు కృష్ణుడు బొమ్మ కొంటాడు, ఒకడు అమ్మవారు కొంటాడు. ఏమిటి ఇవన్నీ? అన్నీ పంచదార పాకం తీసిన ముద్దలు. ఏమిటి చేస్తారు? అందరూ కొంతసేపు చూసి కొరుకుతారు. వాడు తేలుని కొరుకుతాడు, కుక్కని కొరుకుతాడు, పందిని కొరుకుతాడు, అన్నీ కొంటాడు. ఏమిటండి ఇది? కొరికేది దేన్ని?
వాడికి లోపలుండే మూల పదార్థం తెలిస్తే బాహ్యమైన రూపము చేత వాడికి ఏవగింపు కానీ భేదభావం కానీ కలగదు. అది తెలియక మనం రాముడంటే వేరు కృష్ణుడంటే వేరు అనుకుంటున్నాం. వీరందరూ ఒకటే. ఆ పాఠాన్ని మనకి నేర్పుతోంది మన ఆండాళ్ళ తల్లి. ఏమిటన్నది? ఎవరి కోసం వ్రతం చేస్తోంది? శ్రీవిల్లిపుత్తూరులో ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తోంది. ఎక్కడో ఉన్న రంగనాథుడిని ప్రేమించి నాకు పెళ్లి కావాలని వ్రతం చేస్తోంది. చేస్తున్నది ఏమిటి చేస్తోంది? మళ్ళీని వెంకటాచలపతి నీవు నాకు భర్తగా కావాలి అని మన్మధుడికి పూజ చేస్తోంది. మన్మధుడికి పూజ చేసినప్పుడు వెంకటాచలపతితో పెళ్లి కావాలంటుంది. వ్రతం చేసినప్పుడు రంగనాథుడితో పెళ్లి కావాలంటుంది. చేసేది వచ్చి ఇక్కడ పడుకున్నటువంటి వటపత్రశాయికి చేస్తోంది. వటపత్రశాయి, రంగనాథుడు, వెంకటాచలపతి ముగ్గురు కదా. ఎవరు నీకు కావాలి? ముగ్గురు ఒకటే, వేరవుతుందే కాదు. ఈ భావం మన లోపల కలగాలి. అంతే తప్ప ఇద్దరు రామభక్తులు, కృష్ణ భక్తులు ఇద్దరట. ఒక ఆయన రామభక్తుడట. ఆయన సంతతము రాముడిని అలా చూసేసరికి కిరీటం, చేతిలో విల్లు, అమ్ముల పొది, ఆ స్వామి యువతల చేతిలో బాణం పట్టుకొని రెడీగా వేసేయడానికి అన్నట్టుగా నిలబడి ఉంటాడు. ఆయన రాముడు అలా కనిపిస్తాడు. ఈయన కృష్ణుడు. ఈయనకి నెమలిపించం, పిల్లనగ్రోవి, వ్యత్యస్తపాదం, అవతంసిత బరిహిబరహం, సాచీకృతాన నివేశిత వేణురంధ్రం. ఇలా కాస్త పిల్లనగ్రోవి వంకరగా మెడ తిప్పి, ముఖము ప్రక్కకు వంచి, పెదవి మీద మోపి, వేణువు వాయిస్తూ, నెమలి పింఛంతోడి స్వామి ఇలా వంగి, నడుము దగ్గర ఈ పక్కకి, పాదముల దగ్గర ఇటు వంచి నిలబడ్డటువంటి స్వామిని చూస్తున్నాడు. ఈయన చూశాడు. ఈయన రాముణ్ణి ధ్యానించేవాడి కృష్ణుడు కనిపించాడు. ఒకసారి సత్యదేవుడికి వెళ్ళిపోమన్నాడు. మరొకసారి కృష్ణుడు ధ్యానించేవాడికి రాముడు కనిపించాడు. ఆయన వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే చూశాడు ఆయన. ఈయన అంటాడు భక్తులు, నాయన మంచిదే వచ్చావు, సంతోషమే, కానీ ఒక్కసారి ఆ బాణం తీసేసి, ఆ విల్లు తీసేసి, ఒక్కసారి మా పిల్లనగ్రోవి పట్టుకొని నెమలిపించి ధరిస్తే నీకు నేను దండం పెడతాను. అలా వాడి వేషం మార్చేస్తే దండం పెడతాడు. కానీ విహాయ కోదండ శరవు, ఇవ కోదండము శరం రెండు వదిలేసి ఒకసారి పిల్లనగ్రోవి పట్టుకో, నేను దండం పెడతాను. వీడి దండం కోసం పాపం ఆయన వేళ మార్చేసుకుంటాడు. ఎంత విరివాడంటే, కొని వాళ్ళు రేపు ఇవాళ మీకు 116 సన్మానం చేస్తామండి, పగటి వేషగాళ్ళు వచ్చారు, మీరు ఇవాళ వేషం వేసుకొచ్చాడు, రేపు మరో వేషం వేయమంటాం, మనం ఎందుకు డబ్బు ఇస్తామని. కొని ఏం నష్టం వాడికి? ఏ వేషం అయితేనేమిటి, ఏదో ఒక వేషం వేసుకుంటాడు. ఎందుకని? వాడి డబ్బు కోసం. అలాగే ఈయనకేమిటి కావాలి? మన దండం కావాలి. ఈ మన దండం కోసం ఏమిటి చేస్తాడు? అబ్బాయి నువ్వు రాముడు వేషం వేసుకో, కృష్ణుడి వేషం వేసుకో, వేసుకుంటాయండి స్వామి. ఎంత భక్తవశంకరుడు భక్తుల కోసం మనని వశపరుచుకుందికి రూపాలు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం రుచిస్తుంది. వారు ఏ రూపంతో వారు ఆరాధిస్తే ఆ రూపంలో తానుండి వారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు స్వామి భగవద్గీతలో. అందుచేత వీరందరూ ఒకటే అని మొత్తం మీద పెద్దవాళ్ళు సర్ది చెప్పారు. సర్ది చెప్పి దానికి ఒక కథ చెప్పి ఒక పెద్ద ఆవిడ సర్దుతోంది. చిన్నప్పుడు ఈ కృష్ణుడు ఉయ్యాల్లో పడుక్కుంటే వాళ్ళమ్మ ఉయ్యాలు ఊపుతూ ఒక కథ చెప్పాలని ప్రారంభించి రాముడి కథ చెప్పడం ప్రారంభించాడు. కృష్ణుడిని తొట్టిలో పడుకోబెట్టి రాముడి కథ చెప్తోందట. అనగా అనగా రాముడు అంటున్నట్టు ఈ బాబు పడుక్కొని కొడుతున్నట్ట అన్నట్ట. తదబల ఆయన భార్య సీత అన్నట్ట. వారు తండ్రి మాట ప్రకారం పితురు వచనం వల్ల వారు పంచవటి గడిపోయినారు అన్నట్ట. అక్కడ ఒక లేడి వచ్చింది అన్నట్ట. వెంటనే సీతమ్మని రాముడు చూపినాడు. లక్ష్మణ ధనురు అన్నట్టు లేచి, ఎవడు ఈ పసివాడు పడుకున్న ఉయ్యాలో పడుకున్నవాడు, లక్ష్మణ విల్లెక్కడ లేచాడు. వాళ్ళమ్మ దేవుడి మన భయపడిపోయింది. అంటే ఏమిటర్థం? ఇది ఎవడి కథ? పడుకున్న బాలుడి కథేనా? పడుకున్న బాలుడు కృష్ణుడు కదా. రామకథ చెప్తే విల్లంటాడేమిటి అంటే ఆయనే ఈయన. ఇది మనకి రుజువు చేశాడయ్యా. ఈయన ఒకనాడు చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుక్కొని. కాబట్టి ఆ కథ తెలిసిన మనం కూడా పిచ్చి పడతామా? కూడదు. వద్దన్నది ఒక తల్లి. ఇలాగా వాళ్ళలో వాళ్ళు మథనపడి వాళ్ళ చివరికి ఏమిటి అగ్రిమెంట్కి వచ్చారంటే, మనకి ఇద్దరు ఒకటే కనుక ఇద్దరిని కీర్తింతామన్నారు. ఇవాళ ఇద్దరిని కీర్తించాలని వాళ్ళు ప్రారంభించి ఎవరిని ముందు? మనవాడిని ముందు, తర్వాత ప్రయారిటీలో ముందు మన ఊరు వాడికి, నెక్స్ట్ ఆ ఊరు వాడికి. అంటే ముందు ఏం చేస్తున్నారు? పుళ్ళిన్ వాయ్ కీండానై. పుళ్ళు అంటే పక్షి, పుళ్ళిన్ అంటే పక్షి యొక్క, వాయ్ అంటే నోటిని, కీండాన్ అంటే చీల్చినవాడిని. పక్షి నోరు చీల్చినవాడు ముందు కీర్తించారు. ఎవడు పక్షి నోరు చీల్చినవాడు? మన కృష్ణుడు. ఏ పక్షి? కొంగ అనే ఒక పక్షి. ఒక రాక్షసుడు ఆ చెరువు ఒడ్డున, యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక కొంగ నిలబడ్డది. అక్కడ నిలబడితే ఆ కొంగలో వాడు వచ్చి ప్రవేశించాడు. మంచి పెద్ద అసురావేశంతో పెద్ద కొంగ అయిపోయింది. కొంగ ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. ఎలా నిలబడుతుంది? అలా జాగ్రత్తగా కదలకుండా నిలబడుతుంది.
చూసరికి ఏమనిపిస్తుంది, ఓహో ఏం భక్తి, ఏమి ధ్యానం. ధ్యానం చేసేటువంటి వాళ్ళని కొంగ జపం అంటూ ఉంటారు, మీకు తెలుసు. అంటే కొంగ జపం అంటే ఏమిటి, లోపల ఒకటి బయటికి ఒకటి. లోపల ఏమిటి దానికి కావాలి, చేప. బయటికి ఏమిటి, నిశ్చలత్వం, పరిశుద్ధత. పరిశుద్ధత ఇక్కడ బయట, లోపల మాలిన్యం. బయట కేవలముగా దానికి ఏమిటి, పరిశుద్ధంగా తెల్లగా ఉంది, లోపల లేదు శుద్ధి, బయటే తెలుపు. అలాగే లోపల పైన ఏమిటి, నిశ్చలత్వం. లోపల చేపలు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పడుతుందా చూస్తూ ఉంటుంది. ఇదిట స్థితి. ఈ స్థితి మనలో తగ్గాలి. దీనికి పేరేమిటిది, సంస్కృతంలో దంభం అంటారు. దంభం అంటే ఏమిటి, లోపల ఒకలాగుండి బయటికి వేరొకలాగున్నట్లు పై వారికి కనపడవలనని చేయు ప్రయత్నమునకు దంభము అని పేరు. ఇది కొంగ. వీడు రాక్షసుడు. ఈ రాక్షసుడు మింగుతాడు మన్ని మింగితే లాభం ఏమిటండి, మనలో వీడున్నాడు కదండి, వాడిని మింగేయాలి. అంటే వాడిని మింగడం అంటే ఏమిటి, నిన్ను మింగడమే. నిన్ను మింగాలంటే ఏమిటి చేయాలి, నీ శరీరాన్ని మింగాలి. కాబట్టి శరీరం లోపల నేను, నాకు లోపల వాడు ఉన్నాడు కనుక ఏమన్నా చంపాలంటే ఎవరిని చంపాలి, నన్ను చంపాలి, నిన్ను చంపాలంటే ఎవరిని చంపుతారు, శరీరాన్ని చంపుతారు. శరీరం నేను కాదు అంటామా, అప్పుడు మనం అనలేం కదా. శరీరాన్ని నరికేస్తాడు. నరికితే పోయా శరీరాన్ని నరుక్కున్నాం అనలేము, మనము నరుక్కుపోయినట్టే అయిపోతుంది. ఇక్కడ అలాగే భగవంతుడు ఈ నేనులో ఉంటాడు. ఆ నేనులో ఉన్న భగవంతుడిని లేకుండా చేయాలంటే ముందు నేనుని తినేయాలి. నేనుని తినేయడం అంటే ఏమిటి, పైన ఉన్నటువంటి ఈ శరీరాన్ని భక్షించేయాలి. దానికోసం నృత్యండి కొంగ. కృష్ణుని పట్టేసుకుంటే ఏమిటవుతుంది, కృష్ణుని పట్టేసుకుంటే వీళ్ళందరూ చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి వీళ్ళకి భగవంతుడు లేకుండా చేయడం కావాలని కొంగ వచ్చింది, అసురావేశం వచ్చింది. కృష్ణావతారంలో ఎందరో రాక్షసులు, రామావతారంలో ఒక్కడే శత్రువు. ఇక్కడో పుట్టిన దగ్గర నుంచి ఎందరు శత్రువులు, ఇందరి శత్రువులను చంపాడు ఇక్కడ పాపం మనవాడు. అక్కడ ఒక్కడిని చంపాడు, ఆయన పెద్ద ఘనత. కాబట్టి వాడిని ఎందుకండి, కాబట్టి ఈయన కీర్తించారు ముందు, పుళ్ళిన్వాయ్ కిండానయ్య అన్నారు. ఇలాగే మన లోపల ఏమిటి, దంభం అనేటువంటి ఒక దోషం ఉంటుంది. దానిని ముందుగా తొలగించాలి భగవంతుడు మనకి. వాడే ఉపాయమని నమ్మిన వారికి ఈ దంభము ముందు తొలగాలి. ఇది తొలగకపోతే నీకు నిజముగా లభించవలసిన ఫలము లభించదు. కాబట్టి దాన్ని ముందు ఆయన్ని కీర్తిందామని ఆ కొంగని చీల్చిన వాడిని చెప్పారు. వెంటనే రావణుని చంపిన రాముణ్ణి చెప్తారు. వాడెలాంటి వాడు, పొల్లా వరక్కనై కిళ్ళి కళయిందానై, పొల్లా దుష్టుడైన అరక్కనై రాక్షసుని, కిళ్ళి అంటే గిల్లి, కళయిందా తీసి పారేసేట. ఒక పెద్ద తోట పెంచాము, తోటలో మంచి పువ్వుల మొక్కలు వేసాము, నీళ్లు పోసాము, పెరుగుతున్నాయి, చిగురికి పురుగు పట్టింది, ఇలా వాలిపోయింది. ఏమిటి చేస్తాం, వెళ్ళి ఇలా గోళ్లతో అక్కడికి తుంపేసి పారేస్తాం. అలాగే ఈ మానవ జాతిలో ఉండేటటువంటి ఒక మహత్తరమైనటువంటి వికాసాన్ని చెడగొట్టడానికి ఒక రావణుడు అనేటువంటి వాడు ఒక పురుగు వచ్చాడు. ఈ పురుగు వచ్చి ఈ లీలోద్యానాన్ని పాడు చేస్తున్నాడు. ఎవరిది ఉద్యానం, ఎవరిది తోట, స్వామి తోట. స్వామి ఆయన భార్య కలిసి నీళ్లు పోసి పెంచుకున్న తోట మన ఈ జగత్తంతా. ఈ జగత్తు ఒక లీలోద్యానం, నందనోద్యానం, భగవానునికి విహారస్థానం. ఇందులో విహరిస్తూ ఉంటాడు స్వామి. విహరిద్దామని వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఒక పురుగు పట్టింది. ఏం చేశాడు ఆయన స్వామి, ఇలా గిల్లి పారేశాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఓ చిన్న వివాదం వచ్చింది. కృష్ణుడైతే కృష్ణుడి లీల చిన్నది చెప్పారా, రాముడికి పెద్దది చెప్పారా? కృష్ణుడి లీల అని చెప్పారు, కొంగని చీల్చిన వాడు. రాముడు ఏమిటాడు, దుష్ట రాక్షసుని గిల్లి పారవేసిన వాడు. అనంత పెద్ద గొప్ప వాడికా, వీడికి చిన్నదే. అంటే ఇది తెలియని వాళ్ళు అనవలసిన మాట. భగవంతుడు కృష్ణుడు చేసిన వాటిలో అన్నిటికంటే చిన్నదేది కొంగ, అన్నిటికంటే గొప్పదేది గోవర్ధనమిత్తుడ. గోవర్ధనమిత్తుడికి ఆయన కష్టపడ్డాడా ఎక్కువ, కొంగని చంపడానికి ఎక్కువ కష్టపడ్డాడా? రెండిటికి కష్టపడలేదు. దానికి కష్టపడ్డు, దీనికి కష్టపడ్డు. మనం అనుకుంటాం మనని బట్టి కొండని మోయడం గొప్ప కష్టం. అబ్బా ఎంత కష్టపడ్డాడు కృష్ణుడు. కొంగని చంపడం తేలిక, నువ్వు దాన్ని చంపలేవు, దీన్ని మొయ్యలేవు, కానీ రెండూ చేయలేం. కానీ మన దృష్టిలో కొంగని చంపడం ఏముందండి, తేలిక అనిపిస్తుంది. కానీ భగవంతునికి అన్నీ ఏకరూపమే. ఆయన సర్వశక్తిమంతుడు కనుక దేనినైనా అతని సంకల్ప మాత్రం చేత చేస్తాడు. ఆయనే శ్రమపడడు. మన్ను కుమ్మి కుండలు మట్టిని కుండలుగా మలచి కుమ్మరి చేసినట్టు భగవంతుడి జగత్తుని చేస్తే ఎన్నాళ్ళకి తయారవుతామండి మనం అందరము. ఇన్ని కోట్ల 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 ప్రాణులే, 4 రకాల శరీరాలే, ఇన్ని శరీరాలను రోజు అక్కడే కూర్చోవాలి, సాన దగ్గర కూర్చొని తయారు చేస్తూ కూర్చోవాలి. మరి ఎలా చేస్తాడు? బహుశ్యాం ప్రజా ఏతి, అనేక రూపములు కలవాడని అబుదునుగాక అనుకుంటాడంతే. అనుకుంటే జగత్తు వచ్చేస్తుంది. ఆయన అనుకోవడం ఏమిటి, రావడం ఏమిటి? ఇక్కడ ఆయన పేరేమిటి? సత్య సంకల్పుడు.
సత్యమైన సంకల్పము గలవాడు అనుకున్నాడంటే అది యాక్షన్, తను తలంచాడో రూపం క్రియారూపం వచ్చింది. అటువంటి